అక్కడ కావేరి కళ్ళల్లో నీళ్లుంటే ఈ కుటుంబం సంతోషంగా ఉండదు. మేం కూడా సంతోషంగా ఉండలేం. మేమిద్దరం కలిసే తీసుకున్న నిర్ణయం ఇది. దయచేసి ఎవరూ మమ్మల్ని బలవంతం చేయొద్దు. సరే స్నేహ, ఎంత చెప్పినా మీ నిర్ణయం ఇదే అన్నప్పుడు మేం మాత్రం చేసేదేముంది? మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. రుక్మిణమ్మా, మేం వెళ్ళొస్తాం. పద లావణ్య. రోజు నువ్వు డెలివరీ చేస్తుంటే పైనుంచి నాకు తిట్లు పడుతున్నాయ్యా. అది కాదు సార్, నా మాట వినండి. ఏయ్, వినేదేం లేదు, వెళ్ళు. హలో. సార్. సార్ నమస్తే. నమస్తే. ఏం కావాలి? నాకు జాబ్ కావాలి. ఇక్కడ ఏదైనా ఉంటే. జాబ్ అంటే ఇది ఫుడ్ డెలివరీ పాయింట్. కంపెనీలో కెప్టెన్గా మీకు మీరే జాయిన్ అయిపోవచ్చు. లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది కూడా. అంటే శాలరీ ఎలా? మీరు ఎన్ని ఆర్డర్లు డెలివరీ చేస్తే మీకు అంత ఇన్కమ్ వస్తుంది. ఓ అవునా సార్, డెలివరీ బాయ్గా నేను చేస్తాను. చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉన్నావు. ఎండలో తిరిగే పని నీ వల్ల అవుతుందా? ఇందాక ఒకటి సరిగ్గా పని చేయలేదని చెప్పి పంపించేశాను. ఈ పని చేయాలంటే కష్టపడేంత శక్తి, ఓపిక చాలా అవసరం. సార్, నాకిప్పుడు జాబ్ చాలా అవసరం ఉంది. కష్టం ఎలాంటిదైనా నేను చేస్తాను. దయచేసి నాకు హెల్ప్ చేయండి. సరే, నీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వు. సరే, నీ మొబైల్ ఇవ్వు. యాప్ డౌన్లోడ్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నీకు బైక్ ఉందా? లేదు సార్, మీరే ఏదైనా. సరే, బైక్ సపరేట్ ఛార్జ్ ఉంటుంది. నీ జాబ్ అయిపోయాక పేమెంట్ కలెక్ట్ చేసుకునేటప్పుడు అది కట్ చేసిస్తాం. అలాగే సార్. ఇదిగో బైక్ కీస్. నీ యాప్ కూడా ఇన్స్టాల్ చేసావు కాబట్టి ఆర్డర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అలాగే 1 వీక్ తర్వాత నీ ఓన్ బైక్ తెచ్చుకోవాలి. అలాగే సార్. సార్, ఏదో ఆర్డర్ వచ్చినట్టుంది. ఆల్ ది బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ సార్. అర్జున్, ఈ బైక్ కాదు, ఆ బైక్. అర్జున్, బైక్లో టీ షర్ట్ ఉంది, వేసుకునేళ్ళు. కొత్తగా బతుకంత కొత్తగా మన దారి మారిపోయేయాలా. వింత వింతగా ప్రతి అడుగు వింతగా పడిలేస్తూ ఉంటే ఏదో. ఏమైనా మర్చిపోయారా? చెప్పండి, నేను తెచ్చిస్తాను. ఇలా ఇలా చుక్కలుండవా,
ఎంత నమ్మకం కష్టాలు ఉన్న ముళ్ళ బాటలో ఇంతింత నిబ్బరం ఇంకెంత సంబరం కన్నీళ్లలోని ఆటపోటులో థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. మీ పెద్దవాళ్ళు పెళ్ళికి ఎంత బలవంతం చేసినా నాకిచ్చిన మాట కోసం పెళ్ళిని వాయిదా వేయించాం. కావేరి అత్తయ్య ఒక్కటవ్వాలన్న నా ఆశ నీకు ఆశయం అవ్వడం గ్రేట్ స్నేహ, నిజంగా గ్రేట్. ఇందులో గ్రేట్ ఏముందండి? మీ కాబోయే భార్యని మిమ్మల్ని నేను కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు? వెళ్ళొస్తాను స్నేహ గారు. శివగారు వెళ్తున్నారా? స్నేహ, నువ్వు మరీ అంత రొమాంటిక్గా అంటే ఎలా చెప్పు? అన్నీ బాగుంటే మై గాడ్ రేపే మనకి పెళ్ళయి ఉండేది. పెళ్ళైన తెల్లారే పొద్దున్నే ఎంచక్కా చీర కట్టుకుని నా భార్య నా కాఫీ తెచ్చిచ్చేది. కానీ ఏం చేద్దాం, కొంతకాలం ఈ పస్తులు తప్పవు. ఓకే, బాయ్. బాయ్. హలో, ఇంకా పని మనిషి రాలేదండి. ఏమ్మా, ఎవరు కావాలి? పని మనిషి కావాలని బోర్డు పెట్టిండ్రు. నేను పని చేస్తానమ్మా. బాగా చేయగలవా? చేస్తానమ్మా. ఏం చేస్తావో ఏంటో, వారానికి 4 మనుషులు మారుతున్నారు, ఒక్కరికి పని చేత కావడం లేదు. అమ్మా, ఈరోజు నా పని చూశాక మీకు నచ్చితేనే పెట్టుకోండమ్మా నన్ను. అందర్నీ అలాగే పెట్టుకుని తీసేశా. మరి నీ పనితనం ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. అక్కడ కిచెన్లో గిన్నెలున్నాయి, ఆ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయాలి, వాషింగ్ మిషన్లో బట్టలేయాలి. అన్ని పనులు చేస్తానమ్మా. ముందు కిచెన్ దగ్గర నుంచి మొదలు పెడతాను. సరే, వెళ్ళు. ఏవండి, పని మనిషి దొరికిందండి. ఉంటానండి.